గణేష్, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు కూడా తెలియదు. ఏంటి తెలీదా? అంటే నీ ప్రేమలో నన్ను కూడా నేను మర్చిపోతున్నా తెలుసా? అవునా, నా మీద అంత ప్రేమ ఉందా? అయితే రేపు నా బర్త్డేకి నేను అడిగింది తెస్తావా? ఏంటి 2000 నోటికి చిల్లర తెమ్మంటావా లేక ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తెమ్మంటావా? అవేం వద్దు. ఊరి చివరి బంగ్లాలో రాజుగారు ప్రేమ గ్రంథం ఉంటుంది, దానిని తీసుకురా చాలు. ప్రేమ గ్రంథమే కదా, చిట్టుకులో తెచ్చేస్తా. ఏంటిది? ఏదో పేపర్లో ఉంది. ఓ, లోపల ఏదో రాసింది. ప్రేమించరా ముందు ప్రేమని, అందించరా ఆ ప్రేమని నీ ప్రేయసికి. ప్రేయసి ప్రేమ గెలిచినా ఓడినా చరిత్రలో నిలిచేది నీ ప్రేమ ఒక్కటే. అబ్బో, తొక్కేం కాదు. ఇంకో పేపర్ కూడా ఉంది. ఓ, ఇది కూడా ఇంకో కవిత. ప్రేమయే స్నేహము, ప్రేమయే స్వార్థము, ప్రేమయే ప్రాణము, ప్రేమ ఒక్కటే అందించు జీవము. తొక్కల కవితలని రాస్తున్నాడు ఎవరు రాయుడు? ఏంట్రా బాబు, అమ్మాయి చూడడానికి బాగుంది, ఒక 2 రోజుల్లో లైన్లోకి వస్తుంది అనుకుంటే ఏ గోల్డ్ రింగ్ అడగకుండా బోడి గ్రంథం అడిగింది. ఛా, చీకట్లో ఎత్తగల చేస్తున్నా. మొత్తానికి దొరికిందిరా బాబు. దీంతో ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది.
సృష్టించా నీకోసం ఓ కావ్యమే, ఆశించా ఆ కావ్యాన్ని గొప్ప ప్రేమకి అంకితం ఇవ్వాలని. మరణం వేచి చూసా ఆ ప్రేమ కోసం, మరుజన్మ వచ్చే వరకు వేచి చూస్తా. ఎన్ని యుగాలు గడిచినా ఈ గ్రంథము గొప్ప ప్రేమకే అంకితం. గజపతి రాజా మునీంద్ర గజపతి. అరే తమ్ముడు, ఏమైందిరా? ఉదయం నన్ను వాడు కొట్టాడన్నా. వాడు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు. వాడిని ఎలాగైనా మన ఇద్దరం కొట్టాలి. వాడిని ఎలాగైనా కొట్టాలన్నా. నువ్వేం బాధపడకు, వాడి ఇంటికి వెళ్ళకుండా నేను కొడతా. అడుగో వస్తున్నాడు కదా వాడే అన్నా. వస్తున్నాడు కదా, వాడి ఇంటికి తిరిగి వెళ్ళరా. రే మామ, వాళ్ళన్నే వచ్చాడు, జాగ్రత్త. ఉదయం లేచిన దగ్గర నుంచి బాడీకి ఫైటింగ్ తప్ప రొమాన్స్ టచ్ అవ్వట్లేదుగా. నువ్వేనారా పావుని కొట్టింది? నేనే. చెప్పు, మీ తమ్ముడికి నా జోలికి రావద్దని చెప్పు. రే మామ, అమ్మాయి వచ్చిందిరా. రే మామ, ఆ అమ్మాయి వచ్చిందని నీ కళ్ళు చెప్తే నాకు నా మనసు చెప్పిందిరా. రే మామ, ఎన్ని రోజులు అని చూస్తావురా? ప్రపోజ్ చేయరా. రే మామ, ప్రపోజ్ చేయాలంటే భయంగా ఉందిరా. రే మామ, ఓ పని చేయరా. రాజుగారి బంగ్లాలో ఆయన రాసిన గ్రంథం ఉంది, అది తెచ్చిస్తే ఏ అమ్మాయినా పడిపోద్ది. సరే మామ, వెళ్ళి తెచ్చేసాయి. అరే, ఎవళ్ళలోకి వాడే తెచ్చుకోవాలా. సరే మామ, తెచ్చిస్తా. ఆ అమ్మాయిని పడేస్తా. పెద్దాయన, ఇక్కడ రాజుగారి బంగ్లా ఎక్కడ? ఇదేంట్రా దెయ్యాల కోటలాగా ఉంది. బయట నుంచి చూస్తేనే భయంకరంగా ఉంది. నేనేదో గంధం ఇచ్చి అమ్మాయిని పడేద్దాం అనుకుంటే ఏది గంధం దొరకదే. ఏంటి ఆరుగురు? నేను దేవుడి పనులు పెట్టుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే.
ఏరా కేశవ ఏంటి ఇక్కడ ఉన్నావు? రే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించాను రా. అమ్మాయికి రాజుగారు రాసిన గంధం గిఫ్ట్గా ఇవ్వడానికి వచ్చా. నేను కూడా ఓ అమ్మాయికి గిఫ్ట్గా గ్రంథం ఇవ్వడానికి వచ్చానురా. ఏంటో మా అమ్మాయిలందరూ రాజుగారు రాసిన గంధమే అడుగుతున్నారు. బహుశా రాజుగారు మంచి లవర్ బాయ్ అంటాడు మామ. గ్రంథం ఎత్తమ్మా. సరే వెళ్దాం కదా మామ. రే మామ, రాజుగారి బంగ్లా ఏంటి? ఇక్కడ అట్టపెట్టిలు మన వాడే ఏ ఏ వస్తువులు ఉన్నాయేంట్రా? బహుశా ఈ బంగ్లాని ఎవరైనా వాడుకున్నారేమో. అవును మామ, గ్రంథం ఒకటే కదా. రే మామ, నువ్వేం బాధపడకు. దొరికినోడికి ఒరిజినల్, దొరకనోడికి జెరాక్స్. నీ ఐడియా సూపర్ రా మామ. మామ రే మామ రే మామ, పోయావా? ఆ గ్రంథం కూడా నాదేలే. మామ నువ్వు ఇంకా పాలేదా? నేను ఎక్కడికి పోతాను మామ, స్పృహ తప్పి పడిపోయి అంతే. రావలేదా? మరి గంధం దొరికిందా? లేదు మామ. సరే కథ మామ. రే మామ ఏమైందిరా? రే ఏదో వెళ్ళినట్టుంది మామ. నాకు కూడా ఏదో వెళ్ళినట్టు అనిపిస్తుంది మామ. రాతి గుండెలో ప్రేమ పుట్టెనే, చిన్నె గుండెను చిత్రహింస చేసేనే, నా ప్రేమను దాసోహం చేసుకొని మనసును దాసిగా మార్చెనే. రే ఏంట్రా కవితలు చదువుతున్నావు? అది ఇప్పుడు సంస్కృతంలో అవసరమా? నేను కవితలు చదవటం ఏంట్రా మామ, నేను కూడా నువ్వు చదువుతున్నావు అనుకుంటున్నాను. రే నేను చదవక నువ్వు చదవక కవితలు చదివేది ఎవర్రా? ఈ బంగ్లాలో ఇంకెవరు లేరుగా. మూర్ఖులారా, ఎవరు మీరు? నా ప్రేమ రాజ్యంలోకి ఎందుకు వచ్చారు? రే చూడరా, మనల్ని ఎవరో పిలుస్తున్నారు చూడు. అవునరా, నాకు కూడా భయం వేస్తుంది. రే భయం దేనికిరా? ఎందుకంటే ఇలాంటి బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి అంటరా. నీచులారా, మీతో సంభాషించింది ఇప్పటి వరకు ఎవరనుకున్నారు? ప్రేమరాజ్యపు చక్రవర్తి గజపతి, రాజా మునీంద్ర గజపతి. చమక్కు గమక్కు జమక్కు. ఏంట్రా మామ ముసుగు గుసుగు గసుకు అంటున్నాడు. హే చక్రవర్తి, నువ్వు నిజంగా రాజు అయితే మాకు కనిపించు. ఎవర్రా దెయ్యము? నేను ఈ రాజ్యానికి రాజును, గజపతి, రాజా మునీంద్ర గజపతి. చమక్కు గమక్కు జమక్కు. అరే మామ, రాజు దెయ్యంలా ఉంది మామ. రాజుగారండి, మరి గంధం ఎక్కడుందో చెప్తారా? నేను రాసిన ప్రేమ గంధము మీ వంటి ప్రేమ విలువ తెలియని మూర్ఖులకు ఎప్పటికీ సొంతము కాదురా. రాజుగారండి, నేను అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నానండి. నేను కూడా అండి నిజంగా ప్రేమిస్తున్నానండి. మీ ప్రేమ నిజమైతే ఇదిగో గ్రంథము తీసుకొని బంగ్లా దాటండి చాలు. గంధం దొరికింది కదా, తీసుకెళ్ళేద్దామా? తీసుకెళ్దాం. రే రాఘవ, మా రే ఎక్కడ్రా? రే రాఘవ, రాఘవ. దేవి, నన్ను క్షమించు దేవి.
నీ ప్రేమ గ్రంథాన్ని గొప్ప ప్రేమకు అంకితం ఇవ్వలేకపోయాను దేవి. ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటేనే బాధ్యత. ప్రేమకు విలువనిచ్చిన రోజులు లేవు. ప్రేమకు అర్థం కామవాంఛగా మారింది. ప్రేమకు విలువ కట్టే రోజులు వచ్చాయి. అయినా ఈ ప్రేమ గ్రంథాన్ని ఎప్పటికైనా గొప్ప ప్రేమకే అంకితము చేస్తా. అప్పటి వరకు కోరిక తీరని ఆత్మగానే ఎదురు చూస్తూ ఉంటాను. గజపతి, రాజా మునీంద్ర గజపతి. రాజుగారికి గొప్ప ప్రేమ ఆనాటి కాలం నుండి ఇప్పటిదాకా కనబడలేదు. అందుకే రాజుగారి ప్రేమ గ్రంథం బంగ్లాలోనే ఉండిపోయింది, రాజుగారితో పాటుగా. వీలైతే షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.